Hello everyone, welcome back to my channel Weird Companion. సో ఇందాక చేతిలో ఏదో పట్టుకొని చదువుతున్నాడు అనుకున్నారా? అది ఇదేంటంటే సో బుక్ స్టోర్ నుంచి నాకు ఈ బుక్ న్యూ ఇయర్ గిఫ్ట్గా వచ్చింది. సో వాళ్ళు నాకు బుక్ మార్క్స్ కూడా పంపించారు. సో కొన్ని రోజుల క్రితము లాక్ ది బాక్స్ అని ఒక బుక్ ఫేర్ జరిగిండే, అక్కడికి వెళ్ళాను. సో అక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బాక్స్లో ఎన్ని బుక్స్ ఫిల్ అయితే అంత. సో బాక్స్కి రేట్ ఉంటుంది. సో అలా మీరు కొన్ని బుక్స్ తెచ్చుకోవచ్చు. సో అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేసింటి. సో దే లైక్డ్ ఇట్. సో నేను చేసిన వీడియోకి టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ లాగా నాకు ఈ బుక్ పంపించారు, ఈ గ్రీటింగ్ ఇచ్చారు. సో ప్రీవియస్గా నేను వెళ్ళినప్పుడు ఆ బాక్స్లో కొన్ని బుక్స్ తెచ్చానని చెప్పిన కదా, దాంట్లో ప్రజెంట్లీ నేను ఈ బుక్ చదువుతున్నాను. హాఫ్ బుక్ కంప్లీట్ అయింది. సో ఇంకొన్ని రోజుల్లో మిగతా హాఫ్ కూడా అయిపోతుంది. యాక్చువల్గా నేను సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎక్కువ చదువుతా. బట్ వీళ్ళు ఏంటంటే నాకు ర్యాండమ్గా ఒక బుక్ పంపించారు. ఇది యాక్చువల్గా నావల్ అనమాట. నేను ఎక్కువ సెల్ఫ్ హెల్ప్ బుక్సే చదివినా ఇంతవరకు, నావల్స్ ఎప్పుడు చదవలేదు. సో థ్యాంక్ యూ బుక్ స్టోర్ ఫర్ సర్ప్రైజింగ్ గిఫ్ట్. సో నేను కూడా ఇంతవరకు అంటే నేను చదివింది కొన్ని బుక్లు అనుకో, ఎక్కువ అలవాటు లేకుండా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన బుక్ చదవడము. అది కూడా ఎన్ని బుక్స్ చదవలేదు, వన్ తక్కువనే చదివిన బుక్స్ కూడా. సో చదివిన కాడికైతే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అయితే ఎక్కువ చదివిన, నావల్స్ ఎప్పుడు చదవలేదు. సో ఈ బుక్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. సో చదవబోతున్న నావల్, ఫస్ట్ నావల్. సో చూద్దాం ఎలా ఉందో. బుక్ చదవడం మంచి అలవాటు. నేను లాస్ట్ టైం లాక్ ద బాక్స్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ నిండా బుక్స్ పెట్టుకొని బాక్స్కి పే చేయలేదా. సో అక్కడ చూశాను, అంటే నాకు బుక్స్ చదివే అలవాటు లేకుండే, ప్లస్ ఏ బుక్ ఎందుకు అంటే మంచిదో చెడ్డదో ఫేమస్దో ఏ బుక్ చదివితే యూస్ఫుల్ నాకేం క్లారిటీ లేదు. ర్యాండమ్గా కొన్ని బుక్స్ తీసుకొచ్చా. సో ఇప్పుడు అలానే ఈ బుక్ గురించి కూడా నాకు పెద్దగా ఏం తెలియదు. బట్ ఆ ర్యాండమ్ కలెక్ట్ చేసిన బుక్లో ఇదో బుక్ ఇప్పుడు చదువుతున్నా, మంచిగా అనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే బుక్ బాగుందా లేదా పక్కకి పెడితే మీకు బుక్ చదవడం ఒక మంచి అలవాటు. అంటే ఇప్పుడు బుక్ చదవడం అసలే చదవకుండా బుక్ చదవడం కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, ఏదైనా ఒక డిఫరెన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఎనీథింగ్ యూ డూ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్, ఇట్ విల్ బీ యూస్ఫుల్ అని నేను అనుకుంటాను. సో నేనైతే ఏం చేస్తున్నానంటే ఇప్పుడు బుక్స్ చదువుతున్నా, అదే పనిగా ఒక బుక్ ఒక రోజులో 2 డేస్లో కంప్లీట్ అట్లేం లేదు. మ్యాక్సిమం అయితే నా దగ్గర ఉన్న బుక్స్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా. ఈ ఇయర్ నుంచి గట్టిగా చదువుదాం అనుకుంటున్నా. బట్ ఏదో 2 రోజులు గట్టిగా చదివేసి లైట్ తీసుకొని అట్లా కాకుండా రూల్ ఏం పెట్టుకున్నా అంటే డైలీ ఒక పేజ్ కంపల్సరీ. ఇప్పుడు సపోజ్ నేను ఆ రోజు బిజీగా ఉన్నా, 1 పేజ్ చదవడం ఎంతసేపు చెప్పండి. సో నేనేం చేసిన అంటే అదే పనిగా చదవడం అని కాకుండా డైలీ ఒక పేజ్ అని పెట్టుకున్నా. ఒకరోజు ఎక్కువ చదువుతా తక్కువ చదువుతా, కానీ 1 పేజ్ మాత్రం కంపల్సరీ చదువుతా. సో బుక్స్ అనేటివి మంచిది కాబట్టి చదవండి. నేను ఒకరికి బుక్ గిఫ్ట్గా ఇచ్చాను చదవమని, ఒకరికి అంటే చదవండి అని చెప్పాను. నేను చదువుతుంటే కూడా వాళ్ళు చూద్దాం ఒక ట్రై చేద్దామని అంటూ బుక్స్ అడిగారు, వాళ్ళకి ఇచ్చిన. వాళ్ళు చదివారు లేదో పక్కకి పెడితే మంచిగా అనిపించింది నాకు. నేను చదవడము, నన్ను చూసి బుక్ అడగడము, వాళ్ళు చేయడము. సో బాగుంది. నాకు బుక్ చదవడం కూడా మంచి అలవాట్లాగా బాగుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఈ బుక్ వర్క్ ప్లేస్కి రిలేటెడ్. అంటే నేను చేసే ఆఫీస్లో ఈ బుక్లో ఉన్న కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది నాకు, మంచిగా ఉంది. ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. సో మీరు కూడా ఒక బుక్ కొనండి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక బుక్ ఇచ్చి చదవండి అని చెప్పండి, ట్రై చేయండి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇది ఇవాల్టి వీడియోలో కంటెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ గౌతమ్.